बोलो श्री कृष्ण भगवान की सपोर्ट वस्तले बोलो श्री कृष्ण भगवान की सभा अध्यक्षुలు పెద్దలు నందకిషోర్ అన్న గారికి అదే విధంగా వేదికపై నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు. పెద్దలు గతంలో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నాకు అడ్వైజ్ ఇస్తూ నాకు అండగా ఉంటూ ముందు నడుస్తున్న పెద్దలు శంకర్ బావ గారికి, అదే విధంగా పెద్దలు అందరు నాకు అందరూ మామ బావ అందరు ఇండే ఉన్నారు కనుక ఇక పేర్లు మామ అని చెప్పాలని కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కుల వేదిక మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, జనరల్ గా పొలిటికల్ వేదిక మీద మాట్లాడుకుంటా. పెద్దలు పుష్కల కిషన్ అన్న గారికి, పాండన్న గారికి, గడ్డం సీనన్న గారికి, అదే విధంగా అమృతమ్మ గారికి, రాజేందర్ అన్న గారికి, సీనన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, శైలేందర్ అన్న గారికి, సంగీతమ్మ గారికి, అదే విధంగా అమృతమ్మ గారికి, అశోక్ మామ, శైలేందర్, మనీష్, లడ్డుబాబు ఉన్నాడు ఇక్కడ, లడ్డుబాబుకి, అదే విధంగా శ్రీధర్ అన్న గారికి, అనిల్ యాదవ్ గారికి, రవి యాదవ్ గారికి, ఆనంద్ యాదవ్ ఆనంద్ యాదవ్ గారికి, సీనన్న గారికి క్షమించాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలలో అనేక వేదికలలో వేదిక పైన నాకు సన్మానాలు చేసిరు. అనేక అంటే బహుశా నాకు మొత్తం రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక వేదికల పైన ఏదో సందర్భంలో నాకు సన్మానం చేస్తుంటారు. కానీ నాకు ఈ రోజు మన జాంబాగ్ యాదవ్ సంఘంలో నాకు సన్మానం జరుగుతుందంటే నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను పుట్టింది గౌడిగా చెమన్ననే, పుట్టిన గోళ్ళకెక్కిలనే కానీ పెరిగిన మొత్తం గౌడిగా చెమన్ననే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను చల్లవారి ఇంట్లో పెరిగిన వాడిని. వాళ్ళందరి అంటే నా మామ ఉన్నాడు, ఇల్లే పరిగా రాజు పైల్వాన్ గారు ఉండే, లక్ష్మణ్ యాదవ్ గారు ఉండే, కిషన్ యాదవ్ గారు ఉండే, వీరందరూ నాకు చుట్టాలు మామనే అవుతారు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ చల్లవారి ఇంటికనే నాకు పిల్లనిచ్చి ఇంకా ఆ చుట్టం ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ ఎప్పుడు కూడా నాకు వాళ్ళ చల్లవారు ఎప్పుడు నాకు సపోర్ట్లోనే ఉంటారు. కానీ గౌరవంగా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు కాదు, ఒక ఫ్యామిలీగా పెరిగిన పిల్లగాన్ని ఇక్కడ. ఎందుకంటే నేను తాలీం కూడా చేసినప్పుడు మా తాలీంకి వస్తుండే, నేను తాలీంకి వచ్చినప్పుడు పాండు మామ కావచ్చు, కిషన్ మామ కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ తాలీంలో పైల్వానీ చేసినప్పుడు నేను కూడా వాళ్ళతో పైల్వానీ చేసే దినాలు కూడా ఉండే. అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే గత 40 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరంలో ఎవ్వరు కూడా రాజకీయాలు లేకుండే. కరెక్టావా? 40 సంవత్సరాల కింద ఎవ్వరు కూడా, నేను కాదు, అంజన్ కుమార్ యాదవ్ గారు కాదు, శంకరన్న కాదు, శ్రీకృష్ణ యాదవ్ గారు కాదు, ఎవరు కూడా రాజకీయాలు లేకుండే. వాళ్ళందరూ కూడా బర్లలో పనిచేసిరు. వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ రోజులలో బర్లలో పనిచేస్తుండే. కానీ ఆ రోజులలో ఒక ఆలోచన 40 సంవత్సరాల కింద వచ్చిన ఒక ఆలోచనే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నిలబడాలనే విషయాన్ని ఆ రోజులలో మన కుల పెద్దలు ఆ రోజు ఆలోచించి రాజకీయ వరకు రాకపోతే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ అనేటోడు మీ ముందు నిలబడే కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అనేక పార్టీలలో ఎవరికి ఎలాంటి సంబంధం లేకుంటే, ఎవరికి కూడా రాజకీయాలకు అవగాహన కూడా లేకున్నప్పుడు 20-25 సంవత్సరాల కింద నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు నేను దగ్గరకుండి ఆయన చూసిన విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదికని తెలియజేస్తున్నా.
ఆ రోజులలో ఏం జరుగుతుందంటే వేదిక పైన ఉన్న పెద్దలు కాకుండా నగరంలో ఉన్న కుల పెద్దలందరూ కూడా నాన్నగారికి అండగా నిలబడుతున్న విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజులు నగరంలో ఉండే పెద్ద పెద్ద నాయకులుండే, పెద్ద పెద్ద పేరు సంపాదించిన యాదవులుండే, కానీ ఎవరు కూడా రాజకీయాలు లేకుండే. అట్లాంటి సమయంలో నాన్నగారు చేస్తున్నప్పుడు, రాజకీయం చేస్తున్నప్పుడు అందరూ కూడా కులం పెద్దలు అందరూ కులంలో చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా మావాడు, మా ఇంటివాడు, మా కుల బాంధవ్ అంజన్ కుమార్ యాదవ్ రాజకీయాలను ఎదుగుతున్నాడని అందరూ కూడా కుల పెద్దలందరూ కూడా ఆయనకు సహకరించిన విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 2004లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు నగర అధ్యక్షుడిగా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజులలో కూడా అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వాలా వద్దా, టికెట్ ఇస్తే ఏమైతుంది, టికెట్ ఎక్కడ ఇవ్వాలనే విషయాలు వచ్చినప్పుడు కూడా అందరిలో ముందు కుల పెద్దలందరూ కూడా ఎంబడి నిలబడి అంజన్ కుమార్ యాదవ్ భరోసా ఇచ్చి అంజన్ అన్నను కొట్లాడు, మేమందరం మీ ఎంపర్ ఉంటారనే విషయాన్ని కూడా ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులలో మనం అందరం కూడా ఆ రోజు తీసుకున్న ఒక డిసిజన్, దాని తర్వాత దానికన్నా ముందు కృష్ణ యాదవ్ ఉండే, కృష్ణ యాదవ్ కూడా కుల పెద్దలందరూ కలిసి ఆ రోజులలో హిమాయత్ నగర్ నుంచి గెలిపిస్తే మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సమయం వచ్చింది, మనం కేవలం మంత్రి వరకు వెళ్తున్నాం, మనం కేవలం ఒక పార్లమెంట్ సభ్య వరకు వెళ్తున్నాం, మనం ఇంకా రాజకీయాలలో కష్టపడి పనిచేయాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన పాపులేషన్ దాదాపు 12-13% ఉంది. కానీ మనకు 0.01% ఉన్న వెల్మా కమ్యూనిటీ రాష్ట్రాన్ని ఏంటంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలుస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మనం అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. మనము రాజకీయాలను ఒకసారి ఆలోచించి చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎవరన్నా మన వాళ్ళు బీజేపీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏ పార్టీలు ఉన్నా కూడా ఎవరైనా ఎదుగుతున్నారంటే అందరూ ఏదో రకంగా కాలు పట్టుకొని గుంజడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే గత 20 సంవత్సరాల నుంచి మనం హైదరాబాద్ నగరంలో ఆ రోజు కావచ్చు, ఈ రోజు కావచ్చు, హైదరాబాద్ నగరం అంటే యాదవ్ అడ్డాని కూడా అందరికీ తెలుసు. కానీ ఇంత పెద్ద అడ్డలో ఎందుకు ఎమ్మెల్యేలు కాకపోతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 23 నియోజకవర్గాలు హైదరాబాద్ నగరంలో ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోతుందంటే దానికి అర్థం ఏంటంటే మన కమ్యూనిటీలో కూడా ఏదో లోపం ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే బాధపడుతున్నాను, ఒకవైపు బాధపడుతున్నాను. ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ వేదిక కాదు, ఇక్కడ కూర్చున్న మన అందరి వేదిక, ఇక్కడ ఉన్న మీ అందరి వేదిక. ఈ వేదిక కేవలం ఒక 4 కార్పొరేటర్లో ఒక రాజ్యసభ సభ్యుడే కాదు. ఈ వేదిక మీద ఈ రోజు ఒక 4 మంత్రులు ఉండాల్సిన అవసరం ఉండే, 20 మంది కార్పొరేటర్లు ఉండాల్సిన అవసరం ఉండే, ఒక 4 పెద్ద మనుషులు ఉండాల్సిన అవసరం ఉండే వేదిక ఇది. కానీ ఈ రోజు కూడా ఎందుకు మనము ఇంకా స్థాయికి ఎందుకు ఎత్తలేమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గౌరవంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ఎన్ఎస్ఏలో పనిచేసిన, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన, దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి యాదవ్గా ఒక అధ్యక్షుడిగా కూడా ఎన్నికైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. ఆ రోజులలో కూడా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా పాండు మామతో కూడా చాలా విషయాలు చర్చించిన, వేదికపై ఉన్న చాలా మందితో చాలా విషయాలు చర్చించిన. ఎందుకంటే ఒక సందర్భం వచ్చింది, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే వేదికలపై చాలా మంది చెప్తున్నారు, ఒక సందర్భం వచ్చింది, మనలో మనం కొట్లాడుకోవచ్చు, అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎవరికో ఒక అవకాశం వస్తుందని చాలా మంది పెద్దవాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. అన్ని ఎలక్షన్ అన్నప్పుడు పోటీ తప్పదు కనుక ఎలక్షన్ లో పోటీ చేసినాం, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో తెలియ అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మనం చూసినట్లయితే నన్ను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చిందంటే వాళ్ళందరికీ తెలుసు, అనిల్ కుమార్ యాదవ్ అనేటప్పుడు గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అచ్చో కార్యకర్తగా ఒక నాయకుడిగా పనిచేస్తున్నాను.
ఇలాంటి కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడిని అవకాశం ఇస్తే వాళ్ళ కమ్యూనిటీ మొత్తంకి కూడా మంచి జరుగుతాయని ఒక ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ అవకాశం ఇచ్చింది. ఈ రోజు ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఎందుకంటే నేను గత వారంలో పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు అక్కడ చూసినా నేను అఖిలేష్ యాదవ్ గారితో కలవడం జరిగింది, లాలూ ప్రసాద్ యాదవ్ బిడ్డతో కలవడం జరిగింది, ఎంతో మంది యాదవ్ మహానుభావులతో కలవడం జరిగింది. అక్కడ పోయినాక నేను రియలైజ్ అయింది ఏంటంటే అరే మన రాష్ట్రంలో కూడా ఇంతమంది ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఇంత పొలిటికల్ అవేర్నెస్ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటేనే పొలిటికల్ స్టేట్, తెలంగాణ రాష్ట్రం అంటేనే పొలిటికల్, ఎప్పుడు చూసినా కూడా భారతదేశంలో ఏదైనా పొలిటికల్ స్టేట్ ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి రాష్ట్రంలో ఇంకా యాదవులకు ఇంకా ఎందుకు ఎదుగుతున్నామో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఇక్కడ లడ్డు యాదవ్ గారు ఉన్నారు, ఎంతో మంది పెద్దవాళ్ళు సీనియర్ అందరూ ఉన్నారు. మీరందరూ కూడా చెప్తున్నాను, మనం అందరం కూడా కలెక్టివ్ గా పెద్ద మనుషులు ఇండియా ఉన్నారు. ఈ వేదిక నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సంఘంలో అనేక సంఘాలు ఉన్నాయి. కార్వాన్ సంఘం ఉంది, బజార్గట్ల సంఘం ఉంది, రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటితో పాటు ఒక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఉండాలని కూడా ఈ వేదికని కోరుతున్నాను. విషయాన్ని కూడా ఎందుకంటే ఈ రోజు అవసరం, ఈ రోజు పొలిటికల్ సిస్టమ్ లో మన రోల్ ఏంటిది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మన కులానికి మనం ఏం చేయాలి, మన కులంలో ఎవరైనా నాయకులు ఉన్నారా, ఎవరైనా గ్రూమ్ చేయాలా, ఎవరైనా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళగలుగుతారా, ఎవరైనా కార్పొరేటర్ స్థాయికి వెళ్ళగలుగుతారా, ఎవరైనా మినిస్టర్ స్థాయికి వెళ్ళగలుగుతారా అంటే ఏదైనా కమిటీ ఉంటే ఆ కమిటీ ద్వారా వాళ్ళని మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తాం, మనం అందరం కూడా చాలా మంది పైలవానీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా మంది కబడ్డీ ఆడిన ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైనా ఎవరైనా యంగ్స్టర్ మంచిగా ఉంటే, ఎవరైనా మంచిగా ఆడుతున్నారంటే ఏదో ఒక రకంగా ఆయన గురువుని చేయడానికి అందరూ కూడా ఇష్టపడతారు. పైలవానీ చేస్తే ఎవరైనా మంచి పైలవానీ చేసి గట్టిగా దండగడ్డలు కొడుతుందంటే ఆయన మీద స్పెషల్ ఫోకస్ పెడతారు. కబడ్డీ ఎవరైనా మంచిగా ఆడుతున్నారంటే ఆయన మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడతారు. అలాగే రాజకీయ అవగాహన ఉన్నా లేకున్నా సమాజంలో ఆయనతో మంచి జరుగుతుందంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ దానిపైన డిసిజన్ తీసుకొని వాళ్ళని అన్ని విధాలుగా చూసుకునే బాధ్యత కూడా సంఘం తీసుకోవాలని కూడా ఈ వేదికకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు గత 20 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరం చాలా చిన్నగా ఉండే. హైదరాబాద్ నగరం మాదాపూర్ పోతే అయిపోతుండే, హైదరాబాద్ నగరం యాదవ్ నగర్ పోతే అయిపోతుండే, హైదరాబాద్ నగరం పొల్లారం పోతే అయిపోతుండే, హైదరాబాద్ నగరం మన జూపాల్ దాటితే అయిపోతుండే. కానీ ఈ రోజు హైదరాబాద్ నగరం చాలా పెద్దగా, చాలా అంటే దూరం దాకా విస్తరించింది. ఈ రోజు ఎప్పుడైతే హైదరాబాద్ నగరం విస్తరించిందో అలాగే మన యాదవ్ కమ్యూనిటీ కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా విస్తరించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఈ రోజు అందరూ కూడా గతంలో కొన్ని జరిగిన పైన గతంలో మన వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నారంటే ఏదో ఒక రకంగా ఇలా ఆర్థికంగా దెబ్బతీయాలని కొంతమంది కొన్ని కులాలు మన పైన కుట్ర చేసి, ఆ కుట్ర ఏందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు హైదరాబాద్ నగరంలో మనం అందరం కూడా బర్లలో పనిచేసుకొని మనం ఎకనామిక్ చాలా స్ట్రాంగ్ ఉండే. 25 సంవత్సరాల కింద ప్రతి ఒక్క యాదవ్ బిడ్డ దగ్గర 100 బర్రెలు ఉండే, 200 బర్రెలు ఉండే, ఒక్కొక్క ఇంట్లో 50 బర్రెలు ఉండే, ఒక్కొక్క ఇంట్లో 300 బర్రెలు ఉండే. కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏమన్నారంటే అరే వీళ్ళు యాదవులు పెండలలో పనిచేస్తారు, వీళ్ళ దగ్గర పెండ వాసన వస్తుంది, వీళ్ళు కేవలం దిమాగ్ ఉండదు, వీళ్ళ దిమాగ్ గుడ్డలలో ఉంటుంది. చాలా మంది రాజకీయంగా కుట్ర చేసి ఈ రోజు హైదరాబాద్ నగరంలో మనకు ఎకనామికల్ గా దెబ్బతింటుందంటే ఆ ఎకనామికల్ ఎందుకు దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఎకనామికల్ గా ఎందుకు దెబ్బతింటున్నాం అంటే ఈ రోజు ఎవరితోనూ కూడా బర్రెలు లేవు, ఈ రోజు ఎవరితోనూ బర్రెలు లేవు. ఇవాళ బర్రెలు ఉంటే మన దగ్గర బర్రెలు ఉంటే టెక్నాలజీ పెరిగింది. ఈ రోజు బర్రెలు ఉంటే మనం ఫామ్ హౌస్ ఉంటుండే, ఫామ్ హౌస్ నుంచి ఎంత పెద్ద డైరీలు వెళ్తుండే. కానీ ఈ రోజు 20 సంవత్సరాల కింద ఉన్న బర్రెలు మాత్రం లేనందుకు అందరం కూడా నష్టపోతున్న విషయాన్ని కూడా ఒకసారి వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఇది బాధతో చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా బర్రెలలో పనిచేసినానే, పెద్దవాళ్ళు కూడా బర్రెలలో పనిచేసారు. కానీ ఆ రోజు మనకు ఆలోచన లేకుండే ఎందుకు మనం బర్రెలు తీసేశారు, ఎందుకు బర్రెలు ఉంచుకోవాలి, ఎందుకు బర్రెలు తీసేయాలో చెప్పలేదు మనకు. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు చదువుకుంటే చాలు, పిల్లలు మంచి స్కూల్కి పోతే చాలు, పిల్లలు
మంచి స్కూల్లో పోయి మంచి సరుకులు ఉంటే చాలనుకున్నారు. జరిగింది, మీరు అనుకున్నట్టే జరిగింది. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ మంచి స్కూల్ పోయిండు, అనిల్ కుమార్ యాదవ్ మంచి సర్కిల్ ఉన్నారు. కానీ వెనక తిరిగి చూస్తే ఎకనామికల్ గా దెబ్బతిన్నాం. అదే బంధు మనతానంటే ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ టెక్నాలజీ బయట దేశం నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి అదే బండ్లని ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేసి 100 బళ్ళని 1000 బళ్ళుగా చేసే కెపాసిటీ ఈ రోజు ప్రతి ఒక్క యాదవ్ సోదరుకుండే. కానీ ఈ రోజు మనం అందరం కూడా నష్టపోయినాం. సరే, నష్టపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తిరిగి ఏ విధంగా మళ్ళీ మనము ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. రాజకీయాలలో మనమందరం తిరుగుతుంటాం. చాలా మంది నాతో ఇబ్బంది పడుతుంటారు, చాలా మంది నన్ను ఇష్టపడుతుంటారు. వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నా, నన్ను ఇష్టపడ్డా నన్ను ఇష్టపడకున్నా కూడా నేను మీ వాళ్ళని, మీరు అర్థం పంచుకొని పుట్టిన వాళ్ళని విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో ఉన్నా నన్ను ఎవరు ఇష్టపడకున్నా చాలా మంది ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నా, నన్ను ఇష్టపడకున్నా అన్నది ఇబ్బంది లేదు. నన్ను ఇష్టపడకున్నా నన్ను ఇష్టపడ్డా కూడా ఒక్క విషయం వాళ్ళందరికీ నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీ బిడ్డని, నేను మీ ఇంట్లో పుట్టిన బిడ్డని. నేను ఎక్కడ పోయినా మీ గురించి ఆలోచిస్తా, మీ పేరు గురించి ఆలోచిస్తా. నా తరఫున మీకు ఎలాంటి నష్టం లేదనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, దానికన్నా ముందు టీడీపీ కూడా అధికారంలో ఉండే. ఇదే వేదిక బహుశా 25 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఇదే వేదిక ఇదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా మన జామ్బాకు వచ్చిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఒక చిన్న కుర్రాన్ని, నాకు కూడా అవకాశం దక్కింది ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఫోటో దిగడానికి. ఆ రోజు స్వర్గీయ బునేశ్వరి యాదవ్ కావచ్చు, స్వర్గీయ భద్రగ శంకరన్న కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, శంకరన్న కావచ్చు, మన కృష్ణన్న కావచ్చు, అందరూ కూడా నగరంలో మా పెద్దలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిని కూడా జాంబాకు తీసుకొచ్చారంటే ఆ రోజు ఎంతో యునైటెడ్ గా మన సంఘం ఉండేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించి చూడాల్సిన అవసరం. ఈ రోజు ఎందుకు జరుగుతలేదు? ఈ రోజు ఎందుకు అవుతలేదంటే మనలో మనం మాట్లాడుకుంటలేము, మనలో మనం చూసుకుంటలేము, మనలో మనం ఏదో ఇన్సెక్యూరిటీగా ఉన్నాం, మనలో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఎప్పుడైతే డబ్బు ఇన్వాల్వ్మెంట్ అవుతుందో, ఎప్పుడైతే మనం కొన్ని రూపాయలు చూస్తామో అప్పుడు ఈగో కూడా అడ్డం వస్తుంది. మిత్రులారా, మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, డబ్బు మంచిదే, డబ్బు ఉండాలని చెప్తానా, కానీ ఈగో మధ్యలో తెచ్చుకోకండి. ఈగోలని పక్కన పెట్టండి. మన కులం గురించి ఆలోచించండి, మన రక్తం గురించి ఆలోచించండి. ఈ రోజు మీ కులంకి మీ అందరూ అవసరం ఉంది. ఈ రోజు కులం మీ దిక్కు చూస్తుంది. ఎందుకంటే చాలా మంది యువకులు ఈ రోజు హైదరాబాద్ నగరంలో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు లక్షల మంది ఈ రోజు యాదవ్ సోదర బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి డైరెక్షన్ లేని వాళ్ళందరికీ కూడా చిన్న కొట్లాటలలో పడిపోతున్నారు. చిన్న యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ తో పడిపోతున్నారు. ఏదో రకంగా వాళ్ళని సమాజం వాళ్ళని టార్చర్ చేస్తుంది, ఏదో రకంగా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత వేదికపై ఉన్న మనందరికీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు వాళ్ళందరినీ కాపాడితే రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఏ ప్రాంతంకి వెళ్ళినా, హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా, తెలంగాణలో ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా మనలందరూ కూడా మంచి నాయకుడు అవుతారనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అనేక స్థానాలలో తిరుగుతుంటా. నాకు అవకాశం దొరుకుతుంటే పార్టీ తరఫున కర్ణాటక పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, హర్యానా పోయినా, బీహార్ పోయినా, లక్నో పోయినా, ఆఖరికి కన్యాకుమారి అయినా కూడా అక్కడ వెళ్ళినప్పుడు కేవలం అనిల్ కుమార్ యాదవ్ అని నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంతో మంది మిత్రులు నా దగ్గరికి వచ్చి చెవులలో చెప్తుంటారు, సాబ్ మై బి యాదవ్, సాబ్ మేరా నామ్ బి యాదవ్, సాబ్ మై బి యాదవ్. నేను కూడా యాదవ్ కర్ణాటకలో ఇన్ఛార్జ్ గా పనిచేస్తుంటే నాకు తెలియకుండా ఎంతో మంది నాకు ఇష్టపడుతుండే, ఎంతో మంది నాకు వచ్చి కలుస్తుండే. మొత్తం భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైనా కులం ఉందంటే అది యాదవ్ కులం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు తెలుసు. ఈ రోజు పెద్దలు చాలా మంది నాకు 2-3 సార్లు వచ్చి నా దగ్గరికి చెప్పారు, సంఘం తరఫు నుంచి నీకు సన్మానం చేసేది, సంఘంకి టైం అంటే పెద్దలందరికీ కూడా క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే నేను కూడా అంటే అందరినీ కలవడానికి టైం లేకుండే, మళ్ళీ అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి, 4 నెలలు అయితే ఎలక్షన్స్ ఉండే. ఈసారి ఈ వారం ఎందుకు ఒప్పుకున్నానంటే నాకు ఒక గౌరవంగా ఉండే. నేను పార్లమెంట్ లో పోయి ఒకసారి మాట్లాడిన తర్వాత నా కులం తెలియకపోతాను, ఒక మనసులో ఒక మాట ఉండే కనుక అందుకోసమే నేను మొన్న పార్లమెంట్ లో పోయినా. పార్లమెంట్ లో ఒక గల్లీలో ఉంటున్న మన బిడ్డ
రాజ్యసభలో ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలుసు, నేనేదో 5 స్టార్ అంటే నేనేదో ఏసీలో ఉంటలేను, నేనేదో అద్దాలలో ఉంటలేను. నేను కూడా అందరిలాగా గల్లీ మీద పుట్టి పెరిగినోనే. నేను కూడా గల్లీ చెబుతులలో కూర్చుంటా, గల్లీలలో అడుగుల మీద కూర్చుంటాని, నేను కూడా గడ్డిలో కూర్చుంటాని. వాళ్ళందరికీ తెలవాలి. మీరందరూ కూడా ఎవ్వరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రుబాబ్తో చెప్పండి, అరే మా వాడు పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడింది అని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి నా తరఫున తెలిసి తెలియక పెద్దవాళ్ళకు ఎప్పుడైనా నేను అంటే ఎక్కడన్నా అడవులు ఉంటే నేను కలవలేకపోతా, వాళ్ళకి నమస్తే పెట్టలేకపోతా, లేదంటే అనుకోని సందర్భాలలో వాళ్ళని రిక్వెస్ట్ అంటే కలవలేకపోతా. వాళ్ళందరికీ కూడా సంఘం తరఫున నా తరఫున అందరికీ కూడా కోరిక ఒకటే, ఇక్కడ ఉన్న మీ అందరికీ నడుమ మీరు ఒక మెసేజ్ మన కుల బంధువులందరికీ చెప్పండి. అనిల్ కి సన్మానం చేసినాం, చాంబార్లో సన్మానం చేసిన తర్వాత అనిల్ ఒకే మాట చెప్పిండు, నేను తెలిసి తెలియక వాళ్ళకు ఏదైనా అన్యాయం అంటే అన్యాయం అయితే చేయడానికి ఏం లేదు, పైసలు అయితే నా దగ్గర ఏం లేవు, కానీ అంటే బిహేవియర్ లో ఏమైనా తప్పు జరిగితే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో క్షమించి వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కూడా ఈ వేదిక నుంచి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను మరొకసారి. ఎందుకంటే కృష్ణాష్టమి దగ్గరలోనే ఉంది. వాన గత 4-5 రోజుల నుంచి వాన అంటే మీరందరూ ఆశీర్వాదంతో నన్ను పిలిచారు. దేవుడు కూడా శ్రీకృష్ణుడు గట్టిగా వాన వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. ఇదే ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా పైన ఉండాలని మీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ నా అవసరం ఉన్నా, ఎక్కడ నా అవసరం ఉన్నా, ఏ ప్రాంతంలో నా అవసరం ఉన్నా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ మరొకసారి మీరందరికీ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం కూడా నా వైపు చూస్తుంది, నేనేమో మీ వైపు చూస్తున్నా, అందరు నా దిక్కు చూస్తే నేను మీ దిక్కు చూస్తున్నా. మీరందరూ కూడా ఎందుకంటే యాదవ్ అంటే కేవలం యాదవ్ కాదు, యాదవ్ నడుస్తుందంటే ఆయన ఎప్పుడు ముస్లిం సోదరుడు నడుస్తాడు, యాదవ్ నడుస్తుందంటే ఆయన ఎప్పుడు గౌడ సోదరుడు నడుస్తాడు, ఒక యాదవ్ నడుస్తుందంటే ఒక గుజరాత్ సోదరుడు ఆయన నెంబర్ ఉంటాడు. ఒక యాదవ్ అంటే ప్రతి గడపలో ఎవరైనా ఇష్టపడి ఇంట్లో పంపించుకొని అన్నం తినిపించి పంపిస్తారంటే అది మన యాదవ్ సోదరులకు అనే విషయాన్ని కూడా ఈ వేదిక నిర్ణయించుకున్నాను. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా అరే చిరంజీవి కొడుకు యాక్టర్ అవుతాడు, అవుతారా కాదు, చిరంజీవి డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పైలవాన్ కొడుకు పైలవాన్ అవుతాడు, లీడర్ కొడుకు లీడర్ అయ్యాడు. మనం కూడా మీరు ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అందరు రాజకీయాలకు రాండి, నాతోని ఏమైనా సహాయపడితే అంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్తే పని అవుతుందంటే నా దగ్గరికి రండి, 100% మీకు అండగా నిలబడతా, ఎక్కడ నా అవసరం ఉంటే మీకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి చెప్పి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిందంటే